అందరికీ ప్రైజ్ కలగాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహిమగల తండ్రి, కృపా సత్య సంపన్నుడా, కృపగల తండ్రి, నీవు చేసిన మేలను బట్టి ఉపకారములను బట్టి వందనాలయ్యా. ఒక దినం గతించిపోయి మరొక దినం నీ సన్నిధానంలో ఉంటున్నాం తండ్రి. దేవా, నీవు సజీవుడవు ప్రభువా. నీ నామం అన్ని నామముల కంటే పై నామం కలది దేవా. నీ నామంను బట్టి నాయన నమ్మ విశ్వసించిన నీ రక్షణను బట్టి ఒక దినము గతించిపోయి మరొక దినము సజీవులుగా మేము నీలో పిలువబడుతున్నామంటే ప్రభువా, నా తండ్రి, నీతో పిలువబడి ప్రభువా, మా తండ్రి నీలో నివసించుచున్నామంటే ప్రభువా, నా తండ్రి, మా నిత్య నివాసివి నీవై ప్రభువా. ఈ భూమి మీద తండ్రి ఆ పరలోక రాజ్యమును కూర్చిన అనేక విషయములు తెలియపరుస్తూ ప్రభువా, నీ సాక్షిగుట్టలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు వందనాలయ్యా. మరి తండ్రి, మా కన్న బిడ్డలందరినీ కూడా వారి భవిష్యత్తు చదువుల్లో కూడా ప్రభువా, విద్యందు, జ్ఞానమందు, తెలివందు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం కృప చూపించు తండ్రి. దేవా, నీ ఆత్మ చేత నడిపించి ప్రభువా, నీ ఆజ్ఞలను బోధించుచుండగా తండ్రి, నీవే జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యవనస్తులు ఎక్కడ త్రొట్టిల్లకుండా ప్రభువా, ఈ ఇంటర్ డిగ్రీ మంచి రిజల్ట్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. వారి నడత నీ ఆజ్ఞల చేత నాయన నీవు ప్రవర్తనంతటికి అధికారిగా ఉంది ప్రభువా. వారికి మంచి భవిష్యత్తు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే నిరాశతో మరి తండ్రి ఉంటున్నారో, ఎవరైతే వారి జీవితంలో నాయన ఫెయిల్యూర్స్ చూస్తున్నారో ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ప్రభా వెలికి తీయమని అడుగుచున్నానయ్యా. వారి కష్టాచితాలను ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచండి నాయన. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసును దయచండి ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తల్లి మరిచిన తండ్రి విడిచిన విడవని ఎడబాని దేవుడు ప్రభువా, నీ వైపు మళ్ళీ భాగ్యాన్ని దయచండి ప్రభువా. గర్భఫలమే వచ్చిన ఆశీర్వాదము, కుమారులు తనిచ్చిన స్వాస్థ్యమే ప్రభువ. గర్భఫలం లేని బిడ్డలకు కూడా గర్భఫలం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. వివాహం లేని బిడ్డలకు కూడా ప్రభువ వివాహాలు జరుగుటకు దయతలచండి తండ్రి. కనికరాన్ని చూపించమని అడుగుచున్నామయ్యా. నా తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనమైంది దేవా. నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా, తరచు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆశగల ప్రాణం తృప్తిపరచు ప్రభువ. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా, ఎంతమంది అయితే వివాహాలు జరగని బిడ్డలు ఉన్నారో అంతమంది కూడా ప్రభా యేసు క్రీస్తు నామంలో నీవే వధువు సంఘానికి వరుడవు. నీవే పరిశుద్ధ ఏదోను తోటలో కూడా ప్రభా ఆదమవలను జతపరిచిన దేవుడవు ప్రభువ. అయానికి స్తోత్రాలు ప్రభా. నీ దయ చొప్పున నడిపించండి నాయన. నా తండ్రి, ఆకాశ సింహాసనాసనుడవు నాయన. నా తండ్రి, ఆకాశం నీ సింహాసనం, ఒక భూమి నీ పాదపీఠం అన్నావునా. ప్రతి నరుని నువ్వు దృష్టించుచున్నావు తండ్రి. సహాయించండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచండి ప్రభువ. దయతలచి రక్షించండి. యెహోవా గృహంను కట్టించని ఎడల దాన్ని ప్రయాసపడి కట్టువరు శ్రమ పెడతామన్నావు నాన్న. నా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడా, కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మదిని దయచండి నాన్న. నా తండ్రి, చేతుల కష్టార్జితానం దీవించండి నాన్న. ఎంతమంది అయితే నాయన కుటుంబాలలో ప్రార్థిస్తున్నారో సంఘాల కొరికి నాయన, ఎవరి ఆశలు నెరవేర్చండి. ప్రపంచాన్ని, దేశంను, రాష్ట్రంను, అధికారులను, పోలీసులు, లాయర్లు, జడ్జీలు, అయ్యా మరి తండ్రి, గొప్ప దేవ, నీ ఆజ్ఞలు చొప్పున, నీ కట్టడాల చొప్పున నడిపించిన ఆయన, నీ సత్యమును అనుసరించి నడిచి భాగ్యాన్ని దయచండి. అక్రమదారుల అక్రమాలను ఏసి క్రీస్తు నామలు అణిచివేయబడును కాక. దేవానికి వందనాలు. అలనాడు చెక్కయ్య ఆశించినప్పుడు ఆశగల ప్రాణం తృప్తిపరిచిన దేవుడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారంలో కంతయు దయయు కోరదగినదన్న దేవుడానికి స్తోత్రాలయ్యా. నా తండ్రి, ధనాపేక్షలకు పరలోక రాజ్యం లేదన్నావు నాయన. నిన్ను వెంబడించిన నాయన నీ రాజ్యంలో కూడా ప్రభు అయ్యా మరి తన నీతి రాజ్యాధికార బలముతో నింపిన దేవ. అయ్యా మరి తన నీ మార్గంలో ప్రభు ఆ బిడ్డలను నడిపించండి. దహించి అగ్నించి వాళ్ళవే నాయన నీకు దృష్టి కాపుతలను ఉంచండి దేవా. మేము ఎక్కడికి వెళ్ళొచ్చిన సురక్షిత రక్షణ కాపుతలను ఉంచండి. అయ్యా మరి తన మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించిన నీ గొప్ప కారణం సఫలపరచు దయతలచమని నజరుడైన యేసయ్య శక్తి కల నామములో చిన్న కొద్ది ప్రార్థన నీ పాదాల చెందన సమర్పించుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 1వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాం. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి పక్షితో సమానం. ఒక్కరింటికి ఒక్కసారి అవసరం నిమిత్తమే వెళ్తాం. ఒక్క పని మీద ఒక్కసారే వెళ్తాం. అది వాయిదా పడినప్పుడు, ఆ పని అనానుకూలంగా ఉన్నప్పుడు మరొక్కసారి వెళ్తాం. ఎందుకంటే ఒక రోజు జరగని పనులు మరొక్కసారికి వాయిదా పడుతుంది. వెళ్ళొచ్చు, తప్పేం లేదు.
పనిలో పని లేని చోటికి తరచూ వెళ్ళి రావడము పనికి మాలినతనం, జ్ఞానం కలిగినతనం కాదు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానవంతుడైన కుమారుడు తన కుటుంబంలోనే తన సొంత బావిలోని నీటిని ఆస్వాదిస్తాడు, తృప్తి చెందుతాడు, తల్లిదండ్రుల మాటకు లోబడతాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పే మాటలు ఏంటి అంటే నీ భవిష్యత్తును కట్టే మాటలు. యేసయ్య ఇచ్చే మాటలు ఏంటిదంటే జ్ఞాన తెలివితేటలు అయిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. తెలివి వెండిని వెతికినట్టుగా వెతకమన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక. తరచూ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, తరచూ ఒక ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం ఏమైనా ప్రయాణికి అవసరమా అది? హల్లెలూయా. అలా ఏం జరుగుతుంది? శరీరానుసారమైన పాపంలో కొట్టుకుపోతున్నావు. హల్లెలూయా. నీకు తెలియదు ఇంకా పరలోక రాజ్యం అంటే, యేసుక్రీస్తు నామం అంటే, ఆయన సహవాసం అంటే, ఆయనతో ఉన్న సత్సంబంధ సహవాసం, ప్రేమ, కృప, వాత్సల్యత, ఆ జీవ గ్రంథంలో పేరు లిఖింపబడి ఈ భూమి మీద అనేకుల చేత నువ్వు రక్షకుడైన దేవుడి సాక్షిపీఠమని పిలువబడాలంటే ఆ లోక వ్యసనాలని, మనుషుల సహవాసాలు కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ లోకంలో మనుషుల తరచుగా వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, వారి ఇష్టానుసరమైన మాటలతో, ఇష్టానుసరమైన చేష్టలతో హల్లెలూయా హల్లెలూయా యెహోవా యందు భయభక్తులు లేకుండా చిల్లరగా ప్రవర్తిస్తారు, సమయాన్ని వృధా చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా వాక్యం అవసరం. హల్లెలూయా. చాలా వాక్యం అవసరం. హల్లెలూయా. వారికి ఆదరణ అవసరము. వారికి ఒంటరితనం నుంచి వెలికి తీయాలి. ఆ సహవాసం ఏంటిది అని అంటే ఒక మాట పాడి వాళ్ళే కొట్టుకొని అల్లరి పాలవుతారు, వాళ్ళే గాయాల పాలవుతారు. వారికి తెలియదు ఏది జరుగుతుందో. హల్లెలూయా. ఇది నాకు జరిగింది, దేవుడు ఉన్నాడు అంటాడు. బుద్ధి లేనివాడు ఏమంటాడు? దేవుడు లేడంటే ఉండతాం అనుకుంటారు. దేవుడు ఏమంటారు? నేను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ప్రతి నరుణ్ణి దృష్టించుతున్నాను అన్నాడు. హల్లెలూయా. యేసయ్య పరముంచండి వచ్చాను నిజ సత్యం, నీటి బాప్తిస్మాన్ని తీసుకున్నారు నిజ సత్యం. హల్లెలూయా. యేసయ్య కొరకై దేవదూతలు కూడా మార్గం సిద్ధపరిచి ఉన్నారు. మనము పరలోక మార్గాన్ని భూమి మీద పరిచర్య చేయడానికి దేవదూతలు యేసయ్యకి మార్గంను సరళం చేశారు. అరణ్యంలో కూడా దేవదూత స్వరం వినబడింది. ఎవరికి? హల్లెలూయా. యోహాను గారికి. దేవుడికి స్తోత్రాలు. యోహాను గారు మొదటి కుమారుడు అని చెప్పుకున్నాం. యోహాను గారు ఎలిజబెత్ అమ్మ జకర్యాలకు జన్మించినవాడు. యేసుప్రభు వారు మార్త యోసేపులకు జన్మించారు. యేసుప్రభు వారు అరణ్యంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి అక్కడ కూడా అడవి మృగాల మధ్యన నివాసం చేస్తారు. హల్లెలూయా. మనం ఈ లోకంలో పొట్టేళ్ళు లాంటి మనుషుల మధ్యన నివాసం చేస్తున్నాం. జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎప్పుడు నీకు ఆయుధం ఏంటిదంటే యేసుక్రీస్తు నామమే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము. దయచేసి బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు బైబిల్ తీసుకుంటే హల్లెలూయా ధ్యానించుకున్నాం. 14వ వచనము. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది. హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. హల్లెలూయా. యోహాను గారు చెరపట్టబడ్డాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడికి స్తుతులు స్తోత్రాలు. యేసు కాలం సంపూర్ణమైనది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. గలిలయ ప్రాంతంలో దేవుడు ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలను ఇచ్చాడు.
దేవుడికి స్తోత్రం. మరి యేసయ్య రాజ్యం సమీపించిన దాంట్లో మనం ప్రవేశించాలి అని అంటే మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకొని నీటి బాప్తిస్మం తీసుకున్న వారి చెందిన పరలోక రాజ్యం చేర్చబడతాం. యేసయ్య రక్షకుడు అని తెలిసిన గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు చాలా సూచక క్రియలు చేశారు. మొదటి సూచక క్రియ యేసు ప్రభు వారు ఏం చేశారంటే కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును కాక. కానాను విందు గురించి రేపటి దినాన్ని నేర్చుకున్నాం. హల్లెలూయా, కానాను విందు గురించి 12 మంది శిష్యులు ఆ ప్రేమ విందుకు పిలిచినప్పుడు కనానీయుల యొక్క హల్లెలూయా శుద్ధీకరణ దిన పండగ. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. పిలువబడ్డాడు యేసు ప్రభువారు. అక్కడ మరియమ్మ గారు ఉన్నారు. ఆమె పరిశుద్ధురాలు. తనకేంటిదంటే పరుగున వచ్చేసి ద్రాక్షరసము అయిపోయిందని చెప్తాను. అప్పుడు వెంటనే సమస్య చెప్పగానే యేసు ప్రభువారు అమ్మ నీకు ఇక్కడ ఏం పని అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకంటే నేను నా స్నేహితులతో వచ్చాను. నిన్ను కూడా ప్రేమందుకు పిలిచారా? అందుకే వచ్చావా? వచ్చిందని సమస్య తీసుకొని వచ్చావు కదా, ఇంకా నా సమయం ఇంకెన్నో రాలేదు. హల్లెలూయా, కానాను పెళ్లి విందులో యేసు ప్రభువారు మరియను కలుసుకున్నారు. ఆ తల్లి పరిశుద్ధురాలు. హల్లెలూయా, యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో రావడము మరియ తెలుసుకుంది. మరియ యేసు ప్రభువును కనుగొంది. హల్లెలూయా, నీ పరుగులో, నీ కుటుంబంలో, నీ ప్రేమ అందులో, నీ కుటుంబ బంధువర్గాల్లో నీవు యేసయ్యను చూస్తున్నావా? యేసయ్య మధ్యన నివాసం చేస్తున్నారా? హల్లెలూయా, నీ తల్లిలో ఎవరిని చూస్తున్నావు? ఒక్కసారి యేసు ప్రభువారు పరిశుద్ధురాలుగా చూశారు కన్య మరియనే. హల్లెలూయా, కన్నెత్తం చెడలేదు. హల్లెలూయా, ప్రదానం చేయముందుకే యేసు ప్రభువారు తన గర్భంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. వివాహం చేసుకొని పిల్లల్ని కన్న తల్లులను కుమారులు కుమార్తెలు ఏ విధంగా చూస్తున్నారండి? దయచేసి మీకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని మీరు కోల్పోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు. నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోలేదని, నేను ఛాయలో ఉన్నానని ఇది పక్కన పెట్టండి. నా మాట ఒక్కటి మనసులో పడ్డా కానీ నా తల్లితోటి నా తండ్రితోటి నేను ఏ విధముగా ఉన్నాను. హల్లెలూయా, యేసు ప్రభువారు మరియను చూశారు. మరియ తల్లి యేసు ప్రభువారిని చూశారు. హల్లెలూయా, కానాను విందులో పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ద్రాక్షరసము, రొట్టెలు, రుచికరమైన భోజనాలు ఉంటాయి. ఒక్క విందులో నీ తల్లిని చూసి నలుగురులు అవమానపరుస్తూ ఉంటే ఆ తల్లి హృదయం ఏమవుతుంది? నీ కుమారుణ్ణి పట్టుకొని నిలబెట్టేసి నువ్వు పరుల కుమారులతోటి పరుల బిడ్డలతోటి నువ్వు సంతోషిస్తే ఆ కుమారుని హృదయ గాయం ఏమవుతుంది? నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి స్నేహితులతోటి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే తల్లిని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసి ప్రశ్నిస్తూ ఉంటే ఆ తల్లికి తిన్నది ఒంటికి పడుతుందా? హల్లెలూయా, కష్టార్జితం చేతుల నిండి ఉన్నది. ఆ కష్టార్జితం ఏమైపోతుంది? వచ్చిన రోగ వ్యాధి బాధలకే ఖర్చు అయిపోతుంది. హల్లెలూయా, అంటే జీవితంలో ఫెయిల్యూర్ అంటారు. దేనికి ఫెయిల్యూరు? ఎందుకంటే ఇష్టమైన వాడు పట్టుకోలేదని, ఇష్టంగా జీవించలేదని, తల్లిదండ్రుల మాటలు మంచిగా చెప్తున్నప్పుడు చీటుగా ఈజీగా ఆప్యాయంగా కొట్టివేస్తారు. కానీ స్నేహితుల మధ్యన గాయం రాగానే కన్న తల్లి దగ్గరికి వచ్చేసి ఏడుస్తారు. పిచ్చిదే కావచ్చు, ఎడ్డిదే కావచ్చు, అందచందాలు లేకపోవచ్చు, తల్లి మాతృత్వాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. అందుకే ఆయన అమ్మ అని చెప్పేసి మరియను చేర్చుకున్నాడు. నువ్వెవరిని చేర్చుకుంటున్నావు నలుగురిలో? నువ్వెవరిని చూస్తున్నావు నలుగురిలో? సొంత తల్లిదండ్రులతో ప్రయాణం చేయి. హల్లెలూయా, బిడ్డలను పక్కన పెట్టుకొని నడవండి. తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు ఆశిస్తారు. యవనస్థంలో తల్లిదండ్రుల యొక్క తోడును బిడ్డలు ఆశిస్తారు. ఆ తోడు సహవాసం యేసయ్య కుటుంబాలకు ఉన్నారు. నీవు పిలిస్తే, నువ్వు మొర పెడితే, నువ్వు కన్నీళ్ళు కారిస్తే, నువ్వు అడిగితే యేసయ్య నీ కుటుంబంలోకి వస్తారు. హల్లెలూయా, వస్తారు. అది నిజ సత్యం. గలిలయ ఎరుకో ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు
జక్కయ్య గారు చెట్టు మీద ఉన్నారంట. హల్లెలూయా. ఆ గుత్తదారుడు ధనవంతుడు యేసయ్య ఎవరని చూద్దామన్నాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చక్కగా పోయి జక్కయ్య రా అన్నాడంట దేవుడు. నిన్ను కూడా ఆశ కలిగి నీ కుటుంబ పరిస్థితులను బట్టేసి యేసయ్యని వీళ్ళు ప్రార్థన చేయి, సమయాన్ని వృధా చేయి. నిన్ను నీ పిల్లల్ని కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన రాజ్యం సమీపించి ఉన్నది, ఆయన మార్గం సరళం చేయబడి ఉన్నది. ఆ మార్గంలో నిన్ను తీసుకుపోతాడు. నువ్వు ధనవంతురాలువా, నువ్వు మధ్యతరగతి దానివా, నువ్వు చిన్న కుటుంబంలో ఉన్నావా, పూరి గుడిసెలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏసైనా ఉన్న ప్రార్థన చేయి. హల్లెలూయా. నేను పెద్ద అధికారిని, ఏసై నన్ను చూస్తారా అంటే నీ మనసులో చోటిస్తారా బ్రదర్? వస్తారు ఏసయ్య, మీతో మాట్లాడతారు. తనకు కావాల్సింది నీ మనస్సు, తనను వెంబడించడం. హల్లెలూయా. ఆయన నిత్య రాజ్యాన్ని చూపిస్తాడు. ఒకరిలాగా స్టైలిష్ చేయడం కాదు మనం, కానీ మనకున్న స్థితిని గమనించుకొని విశ్వాసంతో తృప్తిగా జీవిస్తే చాలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మన స్టైల్నేసి మంచిగా మార్చుకుంటే కూడా చాలు, మంచిగా మార్చుకుంటే చాలు. చూసే వాళ్ళకు కూడా ఎంత బాగుపడ్డారో అని అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏ చెట్టు ఎక్కుదాం చెప్పండి? మేడి చెట్టు ఎక్కుదామా? మన బ్రతుకులు మేడి పండు చూడు మేలిమైందను, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండను. పైకి అంద చందాలని చూస్తాం, కానీ హృదయం అంట తప్పిస్తుందంట, కలవరపడుతుందంట, వేదన పడుతుందట. అయ్యా ఎక్కడ నుంచి సహాయం అని కంగారు పడుతుందంట. అప్పుడు యేసయ్య అన్నాడంట ఒక తల్లితో, ఓ కొండల తట్టు కనులెత్తి చూచుచుండగా ఎక్కడ నుంచి నీకు సహాయం అంటే దేవుడైన యెహోవా నుంచి నీకు సహాయము అని. హల్లెలూయా. నిజ వాస్తవము. ప్రార్థన చేస్తున్న స్త్రీల దగ్గరికి వెళ్ళి కూర్చో, వాక్యం చదివే స్త్రీల దగ్గరికి వెళ్ళి, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయి. ఒక్కడొక సైన్యముగా నీవుంటే దేవుడు సైన్యములకు అధిపతి అనే దేవుడు కావస్తాడు. నువ్వు ఒక్కదాని వెళ్ళి వెనకాల ఇంకా 2, 3, 4, 5 మంది అలా సమకూర్చబడి వస్తారు. అబ్బా నేను ఇంత ఒక్కదానిగా ఉన్నాను, ఇంతమందిలో సాక్షి యేసయ్య నిలబెట్టారు అని చెప్పేసి యేసయ్య గణపరిచేదానిగా ఉంటా. బాధపడకూడదు. నా మాటల్లో సత్యం ఉంది, నేను అనుభవించాను, నేను యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాను, నేను మేలులు పొందుకున్నాను. దేవుడికి స్తోత్రాలు. నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, నాకు తెలిసిన నిజ సత్యం తెలియపరుస్తున్నాను. నేను రక్షకుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు నమ్మి విశ్వసించిన వారి కుటుంబాలు దేవుడి యొక్క ఆశీర్వాదాల చేత నింపబడి ఉన్నాయి. దేవుడు దర్శించి మాట్లాడుతున్న దినాలు ఉన్నాయి. ఆయన జీవ గ్రంథంలో మరి పేర్లు లిఖించుకొని ఆ సమయానికి వెళుతారు దేవుడు. హల్లెలూయా. ఆ సమయానికి పిలుచుకుంటారు. దేవుడికి స్తోత్రం. కానీ మనుషులు పొరపాటు చేస్తున్నారు. దేవుడు నమ్మకస్తాడు, దేవుడు యథార్థం ఉంటాడు, దేవుడు సత్యం ఉంటాడు. యేసయ్య మాస్ చాలా ప్రేమిస్తాడు అంటే ఎలా అంటే శాశ్వతంగా విడవక్క కృప చూపిస్తున్న దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిషుద్ధుడా, గొప్ప దేవుడా, మహిమగల తండ్రి, నా తండ్రి, ఈ కొన్ని మాటలు విత్తబడిన వార్తలు ప్రభా తోట వల్ల నీరు కట్టి ఫలించి ఫలబద్ధమైన జీవితాన్ని అందరికీ దయచేయండి. కనికరాన్ని చూపించమని వేడుకుంటూ దేవా మమ్మల్ని స్వస్థపరచండి, మాకు జ్ఞానం దయచండి, తెలివిని దయచండి, వివేచన దయచండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితంలో యెహోవాను రుచి చూసి ఎరిగే భాగ్యాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన వచ్చిన ప్రార్థన నీ పాదాలు చెందిన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.